మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు ప్రాజెక్టు తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. విజయవాడ తూర్పు బైపాస్కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరో ఏడాది కాలం వరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. కిందటి వీడియోలో మనం ఈ ప్రాజెక్టు భవితవ్యం డోలాయమానంలో పడిందని, నిధులు సర్దుబాటు చేయడం కష్టమేనని చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో 12 కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ ప్రాజెక్టుల జాబితాలో విజయవాడ తూర్పు బైపాస్ లేదు. విజయవాడ తూర్పు బైపాస్కు కేంద్రం పైసా కూడా కేటాయించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా కొత్తగా జాతీయ రహదారి ప్రాజెక్టులకు నిధులు కేటాయించే పరిస్థితి అయితే లేదు. విజయవాడ తూర్పు బైపాస్ ప్రాజెక్టు సాకారం చేసుకోవాలంటే వచ్చే బడ్జెట్లో తప్ప కనుసూపు మేరలో అయితే కనిపించడం లేదు. విజయవాడ ఈస్ట్ బైపాస్కు సంబంధించి డిపిఆర్ అయితే పూర్తయింది. డిపిఆర్ పూర్తయిన ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించకపోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కూడా అడిగింది. భూసేకరణ ఖర్చును కూడా కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేసింది. దీంతోనే అసలు సమస్య ఏర్పడినట్టుగా భావించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన పట్ల ముందు సానుకూలంగానే ఉన్న కేంద్రం ఆ తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామన్న భావన కలిగింది. భూసేకరణకే దాదాపుగా 2000 కోట్ల మేర ఖర్చు చేయాల్సి రావడంతో ఈ ప్రాజెక్టు మీద పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. తూర్పు బైపాసు కేటాయించిన డబ్బులతో టోల్ ప్లాజాల ద్వారా రికవరీ చేయడానికి దశాబ్దాల సమయం పట్టవచ్చని కూడా కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎప్పటికిప్పుడు చేపట్టడం వల్ల కేంద్రానికి వచ్చే అదనపు ప్రయోజనం కూడా ఏమీ లేదని తెలుస్తోంది. కదిపూడి ఒంగోలు వెళ్లే NH 216ను 2 వరుసలుగా ప్రస్తుతం విస్తరించారు. తూర్పు బైపాసును మొదటి నుంచి మొదలు పెట్టే కంటే రానున్న రోజుల్లో NH 216ను 4 వరుసలుగా విస్తరించడం ద్వారా NH 65కు అనుసంధానం చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని కూడా కేంద్రం ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే NH 216 దిగువన కంకిపాడు వరకు ఉన్న ప్రాంతాల గురించి కూడా గమనంలోకి తీసుకొని ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనేది సమాచారం. విజయవాడ నగరాన్ని దృష్టిలో ఉంచుకొని చూస్తే మాత్రం తూర్పు బైపాస్ చాలా అవసరం. విజయవాడ పశ్చిమ బైపాస్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కారణంగా పలు చోట్ల ROBలను పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ 4-5 నెలల్లో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తే విజయవాడ నగరంపై సగం ట్రాఫిక్ తగ్గినట్టే. ఇదే సందర్భంగా బెజవాడపై పూర్తిగా భారీ వాహనాల ట్రాఫిక్ తగ్గాలంటే మాత్రం విజయవాడ తూర్పు బైపాస్ చాలా అవసరం. విజయవాడ పశ్చిమ బైపాస్ విషయంలో అంతులేని జాప్యం జరగడం వల్ల దానిని బైపాస్ కంటే కూడా ఇన్నర్ రింగ్గా పేర్కోవాల్సి వస్తోంది. దాదాపుగా 15 ఏళ్ల జాప్యం వల్ల నగరం చుట్టుపక్కల ప్రాంతాలు విస్తరించాయి. దీంతో ఔటర్ బైపాస్ కాస్త ఇన్నర్ రింగ్ రోడ్డుగా మారిపోయింది. విజయవాడ తూర్పు బైపాస్ విషయంలో కూడా ఇదే విధంగా జాప్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.